కావాలి, మీకు రిలీఫ్ రావాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలి. ఓకే. కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలంటే ఏం చేయాలి? అభ్యర్థి మరి కాంగ్రెస్ నవీన్. అవును. సో నవీన్ ని మీరు గెలిపించాలి. మరి ఇంత ప్రొఫైల్ ఉన్న శ్రీశైలం యాదవ్ ఎందుకు అలాగే ఉండిపోయారంట? రాజకీయంగా అనుకున్నంత స్థాయికి వెళ్ళలేదు. మీరు ఇందాక చెప్పినట్టుగా 30 ఏళ్ల కిందట తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన చాలా సందర్భాల్లో మంత్రిగా పనిచేశారు. మొన్నటి వరకు మంత్రిగా ఆయన ఉన్నారు. ఇప్పుడు కీలక నేతగా ఉన్నారు. శ్రీహరి పెద్ద స్టార్గా ఎదిగారు. కానీ శ్రీశైలం యాదవ్ రాజకీయంగా ఎదగలేదు అనేది పక్కన పెడితే ఆయన పైన అంటే మర్డర్ చేశారని, హత్యాయత్నం ఇలాంటి ఆరోపణలు ఎక్కువగా ఎదుర్కొన్నారు. ఆయన మీద కాదండి, నేను మాట్లాడుతున్నప్పుడు ప్రెస్ వాళ్ళు కూడా నవీన్ మీద కూడా చెప్పారు. నవీన్ కూడా రౌడీ షీటర్ కదా, నవీన్ మీద కేసు ఉంది కదా. నేను ఒకటే చెప్పాను, నవీన్ మీద కేసు ఉంటే, నవీన్ ఒక రౌడీ షీటర్ ఉంటే మరి టికెట్ ఎవరు ఇచ్చారు ఆయనకి? ఎలా ఇచ్చారు? ఎలక్షన్ కమిషనర్. యూ కెనాట్ గివ్. దిస్ ఈజ్ అంటే మనం మాట్లాడుకోవడం. రైట్. శ్రీశైలం గారి మీద రౌడీ షీటర్ గా, తర్వాత ఏదో ల్యాండ్ గ్రాబింగ్, తర్వాత అది ఇది ఉంది. వాటిలో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది నాకు తెలియదు. అది ఏదైనా సరే అవన్నీ కాదు. నాకు అతను ఫ్రెండ్, నాకు ఆయన హెల్ప్ చేసాడు. నేను క్రైసిస్ లో ఉన్నప్పుడు, నాకు ఇలాంటి అన్ని కొన్ని రిస్క్ ఉన్నప్పుడు అంతా ఆయన హెల్ప్ చేసాడు. నేను అంతవరకే మాట్లాడతాను తప్ప, అన్న నువ్వు ఇది ల్యాండ్ గ్రాబింగ్ చేసేవంట, ఈ రౌడీ షీటర్ అంట, నేను పర్సనల్ మ్యాటర్స్ కి వెళ్ళలేదండి. బట్ మీరు అన్నట్టు ఆయన ఎందుకు ఎదలేకపోయాడు, ఎందుకు పాలిటిక్స్ లో రాలేదు, ఎందుకు మరి ఈ రోజు కొడుకు వచ్చాడు. అవును. సో అందుకే చెప్తారు కదా, జడ్జి కొడుకు జడ్జి ఆవిడు. అవును. సో అట్లా ఇప్పుడు ఏంటంటే ఆయన కొడుకు ఈ రోజు ప్రూవ్. ఎందుకంటే నవీన్ యాదవ్ గెలిచిన తర్వాత వాళ్ళ ఇంట్లో సంబరం చూస్తే, అంటే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తుంది ఆ కుటుంబం. అంటే మేము ఒక ఎమ్మెల్యే అవ్వాలనో, అంటే ఆ స్థాయి పదవి రావాలనో వాళ్ళ కళ్ళల్లో అది కనిపించింది అన్నమాట. అంటే ఆయన కూడా, మీ స్నేహితుడు శ్రీశైలం యాదవ్ కూడా కన్నీళ్ళు పెట్టుకున్నారు. అంటే బేటా నువ్వు సాధించావరా అని ఆయన చూసాం మనం. ఆనందం. అదంటున్నాను, ఇన్ని సంవత్సరాలు సిటీ రాజకీయాలతోని నడిబొడ్డున బాగా సంబంధాలున్న శ్రీశైలం యాదవ్ మిగతా లీడర్స్ లాగా ఎందుకు ఎదగలేకపోయాడు అనేది ఇప్పుడు అది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం అండి. రైట్. ఐఎమ్ సీయింగ్ పాలిటిక్స్ ఫ్రమ్ ఎంజీఆర్. అవును. ఆ టైం నుంచి, కరుణానిధి ఎంజీఆర్ నుంచి నేను అక్కడి నుంచి చూస్తున్నాను. ఓకే. సర్ప్రైజింగ్ గా ఉంటుంది. వీడు ఎట్లా గెలిచాడు, వీడికి ఏం తెలుసు పాలిటిక్స్, వీడు ఎక్కడ తిరిగాడు, వాడు విన్ అవుతాడు, ఎంపీ అవుతాడు, తర్వాత వాడు సెంట్రల్ మినిస్టర్ కూడా అయ్యాడు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం రిగార్డింగ్ పదవి, పొజిషన్ అన్నమాట అండి.